హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జగిత్యాల బైపాస్ రోడ్లోని మోతే డౌన్ చౌరస్తా వద్ద కెనాల్పై బయోహజార్డ్ ఇన్ఫెక్షియస్ అని ముద్రించిన బయోమెడికల్ వ్యర్థాలను ఆసుపత్రి సిబ్బంది పడేయడం కలకలం సృష్టిస్తోంది. అక్కడ చెత్త వేస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కానీ దాన్ని పట్టించుకోకుండా ప్రమాదకరమైనటువంటి వైద్య వ్యర్థాలను రోడ్డు పక్కన పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాల్సిన వ్యర్థాలను ఇలా కెనాల్పై పడేయడం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు చాలా డేంజరస్ కెమికల్స్ ని అంటే హాస్పిటల్ వైద్యానికి సంబంధించినటువంటి వ్యర్థాలని ఇట్లా పడేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎస్ ఆశా, ఇటు ఏదైతే జగిత్యాల జిల్లాలో కల ఇటు హాస్పిటల్లో వాడినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలను యథేచ్ఛగా ఆ రోడ్డు పక్కనే పడేయడం అయితే ఇక్కడ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యానికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అక్కడ సాక్షాత్తు మున్సిపల్ అధికారులు ఒక బోర్డు పాతారు. ఆ బోర్డు పైన ఇక్కడ చెత్త వేసినట్లయితే 5,000 రూపాయల జరిమానా కూడా అది చెత్త వేస్తే ఓకే, కానీ హాస్పిటల్ వ్యర్థాలంటే వాటి నుంచి కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ రోహిత్, ఖచ్చితంగా అక్కడ చెత్త వేయద్దు, పైన వేస్తామని చెప్పినా కానీ హాస్పిటల్ లోపల ఉన్నటువంటి వాడినటువంటి ఇక్కడ బయో పద్ధతి లోపల వాటిని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి లోపల ఒక గొయ్యి తీసి ఆ గొయ్యి లోపల మొత్తం కూడా పాతి పెడుతూ ఉంటారు. అంటే దీన్ని హాస్పిటల్ యొక్క వ్యర్థాలను తీసిపోయడానికి సపరేట్ వాహనాలు ఉంటాయి, దానికి ఒక వేరే వింగ్ ఉంటుంది, అవన్నీ కూడా అక్కడ సాక్షాత్తు పాతి పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యం లోపల అక్కడ పాతి పెట్టినటువంటి బోర్డు పక్కనే ఆ చెత్త కుండి లోపల వేస్తున్నారంటే హాస్పిటల్ పైన 5,000 జరిమానా చెత్త వేస్తేనే అని చెప్పి పెట్టినప్పుడు ఈ విధంగా హాస్పిటల్ వ్యర్థాలు వేస్తున్నప్పుడు హాస్పిటల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటి వరకు అయితే దీన్ని మనము బిగ్ టీవీ ద్వారానే ప్రస్తుతము వెలుగులోకి తీసుకొస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిగ్ టీవీకి ఈ సమాచారం చేరవేయడంతో అక్కడ మనము వెళ్ళి మన రిపోర్టర్ వెళ్ళి ఆ వీడియోను కూడా తీయడం జరిగింది. ఎందుకంటే బయోమెడికల్ ద్వారా ఖచ్చితంగా ఆ వ్యర్థాలను ఒక మెడికల్ ద్వారానే వాటిని గోతి లోపల తీసి పాతి పెట్టాలి. కానీ ఇక్కడ బయోమెడికల్ సంబంధించినటువంటి వ్యర్థాలను వాడద్దు, వీటిపైన ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి అక్కడ రాసి ఉన్నటువంటి కవర్ లోపలనే అక్కడ ఆ చెత్త పడేసే వద్ద పడేసిరు. అంటే హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం, వారికి రాజకీయ అండదండలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ జగిత్యాల్లోని రాజకీయ అండదండలతో ఈ హాస్పిటల్ ఈ విధంగా ఇటువంటి పనులకు ఒడిగడుతున్నట్టు తెలుస్తుంది రోహిత్ మనకు. రైట్ శ్రీనివాస్, చూద్దాం మరి హాస్పిటల్ పైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారు. కేవలం 5,000 10,000 కదా, హాస్పిటల్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. ఆ బయో వ్యర్థాలను బయటపడేస్తే కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది.